విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలను యావత్ కార్మిక లోకం వ్యతిరేకిస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి, సిఐటియు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీ రంగం చేస్తాం, చూస్తూ ఉండండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం చాలా అమానుషమని మండిపడ్డారు. ఈ దీక్షల ప్రారంభోత్సవంలో సిఐటియు నాయకులు వై నేతాజీ, కోటా మాల్యాద్రి, అంజిబాబు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముప్పై 32 మంది విద్యార్థులు, 72 మంది వామపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవీత్యాగం, విద్యార్థుల ప్రాణత్యాగంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మహోద్యమం వల్ల పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని నరేంద్ర మోడీ విధానాలు, కార్పొరేటీకరణ విధానాలు కుట్రపూరితంగా విశాఖ ఉక్కుని కాజేయబోతూ ఉన్నారు. ఇలా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఒకనాడు రాష్ట్రమంతా పెద్ద ఎత్తున మహోద్యమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉన్న విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. ఇవాళ కార్మిక సంఘాలు దీక్షలో కూర్చుంటూ ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో. నిన్న విద్యార్థి యువజన సంఘాలు, రేపు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దీన్ని అమ్మటానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసినప్పుడు జరిగినటువంటి ఆందోళన ఫలితంగా ఒక్క అడుగు వెనక్కి వేయడం జరిగింది. ప్రజల్ని కొద్దిగా సంతృప్తిపరచడానికి అసెంబ్లీలో ఆయన తీర్మానం చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పదే పదే ఒక ఆయనే ఉన్నా మేము ప్రైవేట్ పరం చేయమంటాడు. అదే పార్టీకి సంబంధించిన మరో కేంద్ర మంత్రి ఒక గంట వ్యవధిలోనే 3 ఏళ్ల క్రితం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సంస్థని నిలబెట్టుకునేటువంటి దానికోసం అక్కడ కార్మిక వర్గం, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరి మద్దతుతోనే పోరాటం జరుగుతూ ఉంది. అయితే నేరుగా ప్రైవేటీకరణ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాని గొంతు నిలిమి చంపేసేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రావాల్సినటువంటి ఇనప ఖనిజాన్ని అట్లాగే బొగ్గుని రానియకుండా చేసి ఇవాళ ఉత్పత్తిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు ఈ కాలం అంతా కూడా జరిగినాయి. 3 ఫర్నేసులు అక్కడ ఉత్పత్తి జరగడానికి అవకాశం ఉంటే 2 ఫర్నేసులు పనిచేయడానికి వీలు లేకుండా ఈ ఇనప ఖనిజాన్ని నిలుపుదల చేసి పారేశారు. ఇవాళకి వచ్చేటప్పటికి అందుట్లో ఉండేటువంటి పర్మనెంట్ ఉద్యోగులందరినీ డిప్యుటేషన్ మీద ఇతర ఫ్యాక్టరీలకు పంపించడానికి, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా టర్మినేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్గా దాన్ని చచ్చిపోయింది అని చెప్పేసి అనేటువంటి చూపించడం కోసం జరిగే ప్రయత్నాలు. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్తున్నాడు, మేము సపోర్ట్ చేస్తాము కానీ అందుట్లో నష్టాలు వస్తే దానికి ఎవరు బాధ్యత అని చెప్పేసి అంటున్నాడు. నిన్న రాష్ట్రం మొత్తం మీద నిరాదీక్షలు చేశారు. ఈరోజు కార్మిక వర్గం కార్మిక పక్షాన కార్మిక హక్కుల కోసం ఈరోజు ఈ దీక్షని, రేపు రైతులు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి మద్దతుగా రేపు కూడా నిరాదీక్షలు జరుగుతాయి. అయితే దుర్మార్గమైంది ఏంటంటే కేంద్ర గవర్నమెంటు 4,80,00,000 రూపాయలే విశాఖ ఉక్కుకి ఇచ్చింది. కానీ ఈరోజు కోట్లాది రూపాయలు దాని మీద వచ్చిన పన్నులు కానీ దాని మీద వచ్చిన అనేక రాయితీలు కేంద్ర గవర్నమెంట్ పొందింది. అయినా కానీ ఈరోజు కార్పొరేషన్ శక్తులకి ఎందుకు కట్టబెట్టాలి అనుకుంటే 20,000 ఎకరాలని దారాదత్తం చేయడానికి కార్పొరేషన్ సంస్థలకి అమ్మటానికి ఈరోజు పూనుకుంది. ఈ పూనుకోవడానికి బీజం ఎక్కడ పడింది అని అంటే వాజ్పేయి గవర్నమెంట్లో ఒక కమిటీ వేశారు.
ఆదాయం వచ్చినా రాకపోయినా కంపెనీలు అమ్మటానికి కీలకమైన నిర్ణయం ఆ రోజే జరిగింది. అందులో భాగమే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెడతాం. ఇది అమ్మడానికి పెడతాం కూడా కారణం ఏంటంటే కార్పొరేషన్ శక్తుల్ని ఎలా పెద్దోళ్ళని చేయాలి, ఆదాని అంబానీ ఎలా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని